మీకు తెలుసా, సృష్టికర్త అయిన బ్రహ్ముడు కూడా అవతారాలు తీసుకున్నారని చెబుతారు. విష్ణువుని అవతారాలు ప్రఖ్యాతి పొందిన సిక్కు గ్రంథం అయిన దశం గ్రంథ్ ప్రకారం బ్రహ్ముడికి 7 అవతారాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం. వాల్మీకి రామాయణం రాసిన మహర్షి. కశ్యపుడు దేవతలు, రాక్షసులు, మనుషుల పితామహుడు. శుక్రుడు రాక్షసులకు ఆచార్యుడు. బచేసా ఇంద్రుడు రాక్షసులను జయించినప్పుడు బ్రహ్ముడు తీసుకున్న రూపం. వ్యాసుడు వేదాలను సంకలనం చేసి మహాభారతం రచించిన మహర్షి. కట భారతీయ దర్శనాల 6 పాఠశాలల స్థాపకులు అయిన 6 ఋషులు. కాళిదాసు సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధ కవి, నాటకకర్త. విష్ణు శివునిలా కాదు. బ్రహ్ముడి అవతారాలు విస్తృతంగా పూజించబడవు. వాటి గుర్తింపు కూడా సంప్రదాయానుసారం మారుతుంది. అయినా ఇవి హిందూ పురాణాల గొప్ప వైభవాన్ని గుర్తుచేస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక గాథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.